వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మీరందరూ బాగాలని మనస్ఫూర్తి కూడా ఈరోజు నేను పుట్టనాల లడ్డు చెప్పుతండి. చాలా బాగుంటుంది. దీనికి పుట్టనాలు అంటారు, పప్పులు కూడా అంటారండి. ఇది బెల్లం ఇచ్చేసి చాలా బాగుంటాయి. ఇలా మనం బయట చేసుకుంటే దానికన్నా క్రంచీ టేస్టీ చాలా బాగుంటుంది. బీజీ రెసిపీ అండి మన పిల్లలకి చేసిందికి. ఇది ఇక్కడైతే పావుకిలో పుట్టనాలు తీసుకున్నాను, పావుకిలో నేను బెల్లం తీసుకున్నాను. పావుకిలో కన్నా ఎక్కువ ఉందండి, కొంచెం ఎక్కువ తక్కువ అయితే ఏం కాదు. స్వీట్ ప్రకారం మీరు స్వీట్ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు. పొడి బెల్లం అయితే వేసుకోవచ్చండి. నేను అక్కడ పొడి బెల్లం కాబట్టి ఉండలు ఉన్నాయి కాబట్టి ఇలా అయితే నేను కట్ చేసుకుంటున్నాను చాకుతో. ఇలా కట్ చేసుకున్నాక మనకు చాలా తొందరగా అనేది బెల్లం కరిగిపోతుందండి. మనం వాటిని ఉండలు వేసుకున్నామంటే టైం అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది. ఇలా మనం బెల్లం కట్ చేసుకుని వేసుకుంటే చాలా తొందరగా అయిపోతుందండి రెసిపీ అనేది. ఇక్కడ గ్యాస్ ఆన్ చేసుకుని ఒక బొగన పెట్టుకున్నాండి. మనం ముందు ఇది కట్ చేసుకున్న బెల్లం అంతా వేసుకోవాలండి. వేసుకున్నాక చిన్న గ్లాస్తో కొద్దిగా మనం వాటర్ వేసుకోవాలని. మనం బెల్లం అడుగు మంటకుండా కొద్దిగా లైట్గా వాటర్ వేసుకోవాలండి. వేసుకున్నాక మన సిమ్లో ఇది బెల్లం అనేది పాకం పట్టుకోవాలండి. మనం పాకం వచ్చే వరకు పట్టుకోవాలండి. చూడండి ఎంత మంచిగా పాకం వచ్చిందో. నేను సిమ్లోనే ఇలా కుక్ చేసుకున్నాను. బాగా మంచిగా పాకం వచ్చి ఇక్కడ గ్యాస్ బంద్ చేసుకున్నాక దించుకున్నానండి. ఇవి ఎట్లా మనం పాకం అనేది దీంట్లో పుటానాల్లో వేసుకోవాలండి. పప్పులలో వేసుకున్నాక కొంచెం ఏడుగునే వేసుకోవాలండి. చల్లారిపోతే ఈ పాకం అనేది మనకు గడ్డగట్టిపోతుంది. ఇలా వేసుకున్నాక కొంచెం కొంచెం మనం గరిట తీసుకొని కలుపుతుండాలి. ఎప్పటికైనా దీంట్లో చేయి పెట్టుకుందండి, మనకు వేడి ఉంటుంది పాకం అనేది. ఎప్పటికైనా చేయి కాలుతుంది. అందుకోసం చిన్న ఉసుకుంత అయినా మీరు చెమ్మచ్ అయినా యాదంత అయినా తీసుకుని కలుపుకున్నాక ఇలా కొంచెం గోరవెచ్చగా అయినాక ఇలా పాకం చల్లగా అయినాక మన చేతులలో అయితే కొంచెం కొంచెం తీసుకున్నాక మనం లడ్డు మాదిరి చేసుకోవాలండి. పుట్నాల లడ్డు చాలా బాగుంటుంది. ఇలా మనం బయటని తీసుకుంటాం, దానికన్నా క్రంచీ టేస్ట్ అండి. మన పిల్లలకి ఎన్నాళ్ళు పెట్టుకున్నా చెడిపోదు, 1 నెల 2 నెలలు నిలువ ఉంటాయండి. ఇలా చేసుకున్నాక ప్లేట్లో పెట్టుకున్నాక అంత మంచిగా సలారించుకున్నాక ఒక జార్లో వేసుకొని పెట్టుకుని చాలా బాగుంటుందండి. మన బయట నుంచి తెచ్చుకుని తింటే అంత టేస్ట్ రాదండి. మన ఇంట్లో చేసుకుని వస్తే చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బర్కత్ కూడా వస్తుంది, చాలా మంచిగా వస్తాయండి. మనం 1 కిలో పెట్టుకుని బయట చేసుకున్నామంటే మన ఇంట్లో చేసుకున్నంటే అవి 2 కిలోలు అయ్యి బాగా ఇంకా బర్కత్ వస్తుంది. అందుకోసం నేను ఎప్పుడు ఇంట్లోనే చేసుకుంటానండి. మీకు ఇష్టం మమ్మల్ని నాకు కామెంట్లో చెప్పండి. మా లడ్డులు అయితే ఇక్కడ రెడీ అయిపోయినాయండి. పుట్నాల లడ్డు చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పగా ట్రై చేయండి. ట్రై చేసినాక నా కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.